రాజమండ్రి ఎంపీ భరత్ ఓ పిల్ల బచ్చా అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. తనపై విమర్శలు చేసిన ఎంపీ భరత్కి కౌంటర్ ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఫైర్ అయ్యారు. ఒక చెప్పు చూపిస్తే వేలాది టీడీపీ కార్యకర్తల చెప్పులు భరత్పై పడతాయంటున్న ఆదిరెడ్డి అప్పారావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి సిద్ధం సభలో ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తూ వైసీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆదిరెడ్డి అప్పారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సభ మొత్తం కూడా మీరన్న వాయిస్ మీరు వాలంటీర్ను బెదిరించారని, మీకు తగిన బుద్ధి చెప్పాలని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అనుభవ రాహిత్యం ఆ పిల్లకాకి అతనికేం తెలుసు. నాకు కొంతమంది 36వ డివిజన్లో మీకు వైఎస్ఆర్ పార్టీకి ఓటు ఇవ్వకపోతే మీ పథకాలు తీసేస్తామని ఒక వాలంటీర్ చెప్తే నాకు చెప్పారు. మరి వినికిడి లోపం ఏమో నాకు అర్థం కావట్లేదు ఈ భరత్ గారికి. నేను చెప్పాను, ఏమ్మా నువ్వు ఇలా అన్నావా అంటే ఇట్ ఈజ్ వెరీ బ్యాడ్, అనకపోతే గుడ్. నువ్వు అన్నాను అని అంటే మా కార్యకర్తలు అంతగా ఊరుకోరు. మీరు అలాంటి పనులు చేయకండి, మీరు అన్బయాస్డ్గా ఉండండి అని. అన్బయాస్డ్ అనే వర్డ్ కూడా వినపడుతుంది అందులో. అన్బయాస్డ్గా ఉండండి, మీరు మాకు అందరూ సమానమే అని చెప్పాను. ఇప్పుడు మీరు కార్యకర్తలు ఊరుకోరు అని అంటే మేము గాజులు తొడిగించుకున్నామంటే రబ్బర్ గాజులా లేకపోతే ప్లాస్టిక్ గాజులా? చెప్పు తీసేవంటే మా దగ్గర 10,000 మంది 40,000 పైబడి కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఒక్క సిగ్నల్ ఇచ్చామంటే నీ చెప్పులు గిప్పులు ఎగిరిపోతాయి. భరత్, నువ్వు నీ తండ్రి వయసు ఉన్న నా మీద చెప్పు చూపిస్తావా? నువ్వు ఏంటి నీ అనుభవం? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తండ్రి ఒక 3 నెలల కిందట ఫోన్ చేసి మా అబ్బాయిని కొంచెం మీ బిడ్డగా చూసుకోండి అని చెప్తేనే నేను సరేలే అని ఏదో మాట్లాడుకుంటూ పోతుంటే నువ్వు రెచ్చిపోతున్నావు. మాట్లాడటం నాకు చేతనవును. మీరు 2-3 సార్లు చెప్పారు, నేను చాలాసార్లు చూస్తున్నాను మీ తండ్రిది నాకు ఉన్న అనుబంధం కొద్దీ నేను తగ్గి ఉంటున్నానని చెప్పారు. అయితే ఈరోజు ఏకంగా చెప్పు చూపించడానికి మీరు ఎలా చూసుకుంటారు? చెప్పు చూపించాడంటే దానికి తగిన బుద్ధి మేము త్వరలోనే చెప్తాం. నీవు ఏం చేసావని, ఏం చేసావు? నువ్వు 7 నియోజకవర్గాలకి ఎంపీవే, ఒక్క రాజమండ్రి అర్బన్కే ఎంపీవా? నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మిగతా నియోజకవర్గాలకు వెళ్ళు, వాళ్ళే నీకు చెప్పులు చూపించేసేలాగా ఉన్నారు. జాగ్రత్త. అందు గురించి నువ్వు హద్దులు తప్పి నీ ఇష్టారాజ్యంగా ఏదో మాట్లాడితే చెల్లిపోద్ది అనుకుంటే నీకేమి చెల్లుబాటు రాదు. నువ్వు ఏదైతే 28,000 మైనస్ వచ్చిందో ఆ రాజమండ్రి అర్బన్నే కోరుకుంటున్నావు. అప్పుడు మీద నీకేం పెరగలేదు, ఇంకా జరిగింది. అందు గురించి నువ్వు తింగర యాసాలు చేసి నువ్వు చెప్పులు చూపించేస్తే జడిసిపోయి పారిపోయే అంతా ఎవరూ లేవు. దానికి తగిన సమాధానం కూడా రేపు ప్రెస్ క్లబ్లో చెప్పబోతున్నా. ఆయన ఒకటే చెప్తున్నాడు, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మీరు సైకిల్ తొక్కుని వచ్చారు, మీరు రాజకీయాలు అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారు. మా తాతయ్య మున్సిపల్ కమిషనర్ కానీ మొదలైపోయింది. ఈ తాతయ్య మున్సిపల్ కమిషనర్ ఏంటో తెలియదు కానీ నాకు ఈ మహానుభావుడు ముందు బ్రాందీ షాపులోను ఏంటిది ఇది బార్లా అంటారు, బార్లు మోరంపూడిలో బార్ అండ్ రెస్టారెంట్ మోరంపూడిలో ఒక బార్ పెట్టి నడిపాడు ఈ ప్రబుద్ధుడు. నేను ఎక్కడి నుంచి వచ్చినట్టే సైకిల్ అంటే మాకు పెనుగొండలో సైకిలే గొప్ప. అంబర్ సైకిల్ అంటే ఆ రోజు పెద్ద గొప్పది. మాకు 25 ఎకరాల భూమి ఉంది. వీళ్ళ పనికి మాలోళ్ళం ఏం కాదు. మేము సైకిల్ వచ్చేవారు సంపాదించినట్టు నీతిగా సంపాదించాను. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టానో కళ్ళు పెట్టుకొని చూడమని. నీకు మనసే దొబ్బింది అనుకుంటున్నాను కూడా, కళ్ళు కూడా దొబ్బినాయి అనుకుంటున్నాను నేను. మొత్తం చూసుకుంటే ఆదిరెడ్డి అప్పారావు మొత్తం ఒక చెప్పు చూపిస్తే ఆదిరెడ్డి అనుకున్న 40,000 మంది కార్యకర్తలు కూడా తగిన గుణపాఠం చెప్తారు. ముందు నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడని చెప్పి ఆదిరెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే పరిస్థితి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమండ్రి.